హిల్ట్ ఒక పాలసీ తీసుకొని వచ్చిండే తెలంగాణ సర్కార్. అది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, ప్రభుత్వం యొక్క ఈ పాలసీని బయట లీక్ అయిపోయింది. వారం నుంచి మనం ఈ తర్జన భర్జన ఇంటనే ఉన్నాం. నేను చెప్పిన కంప్లీట్గా డీటెయిల్స్ మొత్తం తీసుకొని వస్తా ఫ్రెండ్స్. మేము టైం తీసుకుంటాం కానీ పర్ఫెక్ట్గా కొడతాం. మాకు వ్యూస్ కాదు, అబ్సల్యూట్ న్యూస్ ఇంపార్టెంట్. ఇది ఒక 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ గంభీరమైన ఆరోపణలు కూడా చేసింది. ఎవరు? మన కాంగ్రెస్ మీద. అసలు ఏంది ఈ హిల్ట్ డీటెయిల్స్ అనేది ఏంది, ఈ లీక్ అనేది ఏంది, ఈ లొల్లి అనేది ఏంది, పంచాయతీ అనేది ఏంది? చిట్టా ఆఫ్ ది డే నేను కంప్లీట్గా ఒక టేబులర్ కాలమే వేసుకొని వచ్చిన. ఫేజ్ 1 ఫస్ట్ దీన్ని చూసుకుంటే క్రొనాలజీ మొత్తం అర్థం చేసుకుందాం. హిల్ట్ స్కామ్ ఏంది అని. ఫేజ్ 1 తీసుకొని చూస్తే జనవరి నుంచి అక్టోబర్ 2025 వరకు రేవంత్ రెడ్డి సర్కార్ 9,292 ఏకర్ల TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్స్ అవుతున్నాయో వాటిని ఇన్సైడ్ ఔటర్ రింగ్ రోడ్ లకు తీసుకొద్దాము అని చెప్పి ఒక ప్రక్రియ మొదలెట్టింది. వాళ్ళు ఏం చేసిరనంటే దీనివల్ల మనకు ఒక ర్యాపిడ్ మానిటైజేషన్ వస్తుంది, పైసలు వస్తాయి అని చెప్పి చేసిరు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ పబ్లిక్ని కన్సల్ట్ చేయలే, ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా ప్లాన్ చేయలే. పొలిటికల్ కాంట్రవర్సీ ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఫటాక్ మనీ ఇట్లా పైసలు ఇట్లా దొరకాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ యాక్ట్ చేసింది. క్విక్ మనీ కోసం చేసింది, క్విక్ క్యాష్ కోసం చేసింది అని అన్నారు. క్విక్ క్యాష్ ఎందుకు, క్విక్ మనీ ఎందుకు గిరీష్ అని చెప్పి మాట్లాడితే మనకు బొక్కలు ఉన్నాయి, ఆర్థిక బొక్కలు. అడ్డమైన స్కీములు పెట్టి నడిపితే ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి, ఖర్చులు నియంత్రణలో పెట్టాలి కాబట్టి, అది రేవంత్ రెడ్డి సర్కార్ చేయలే కాబట్టి క్యాష్ డెఫిసిట్ ఉన్నది. కరెక్ట్గా మాట్లాడాలా అంటే రెవెన్యూ డెఫిషిట్ ఉన్నది రాష్ట్రానికి. రెవెన్యూ డెఫిషిట్ ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చనికే ఇది తీసుకొని వచ్చిండ్రు. వీళ్ళు ఏం చేస్తారు, అపోజిషన్ ఏమంటుంది అంటే ఈ కోవర్ట్ మీటింగ్లు జరిగినాయి, సెలెక్టెడ్ రియల్ ఎస్టేట్ గ్రూప్లతోని మీరు మీటింగ్లు పెట్టుకొని ఈ అడ్డమైన స్కామ్ చేసిరు మీరు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడతాయి. లీగల్ వ్యాలిడేషన్ ఏముంది గిరీష్? ప్రతిపక్షాలు మాట్లాడితే కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఏంది మనమేం మాట్లాడుతున్నాం అని అంటే స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ లేకుండా చేయడం అనేది మళ్ళీ డిఓపిటి గైడ్ లైన్స్కి వైలేట్ చేసినట్టా కాదా? మేజర్ ల్యాండ్ యూజ్ చేంజెస్ నువ్వు చేస్తున్నప్పుడు స్టేక్ హోల్డర్ని కన్సల్ట్ చేయకపోతే మళ్ళీ ఇది అబ్సల్యూట్లీ ఎ షీర్ వైలేషన్ టు ది డిఓపి గైడ్ లైన్స్. సోషో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ స్టడీ అని అంటే ప్రొసీజరల్ మ్యాలఫైట్స్ కాదా? అబ్సెన్స్ ఆఫ్ నువ్వు సోషో ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ స్టడీ చెయ్యకుండా నువ్వు డైరెక్ట్గా ఇట్లాంటి దాంట్లో బుటుక్కు మనం దుంకుతానంటే మళ్ళీ ఇది ప్రొసీజరల్ మ్యాలఫైడ్ కిందకి వస్తుందా కాదా? నేను లీగల్ పాయింట్ మాట్లాడుతున్నా. ఫేజ్ 2 కాడికి వస్తే ఫ్రెండ్స్ హిల్ట్ పాలసీ నోటిఫికేషన్ పెద్ద రభస క్రియేట్ చేసింది. నవంబర్ 2025 నాటికి ఒక జియో ఇష్యూ సైలెంట్గా వచ్చేస్తుంది. అయితే ఏమైందంటే మల్టీ యూజ్ జోనింగ్కి పర్మిట్లు ఇస్తుంది ఇండస్ట్రియల్ ఎక్సెట్రా. ఇది మన జియో డెవలప్మెంట్ ఫీజ్ 50% అని, 80 ఫీట్ రోడ్ల కోసం అని, 30% ఇతర ఖర్చులని, 25% ఫ్రీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అని చెప్పి చెప్తుంది. అయితే పొలిటికల్ కాంట్రవర్సీ ఏం క్రియేట్ అయింది అని అంటే ఇది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా పబ్లిక్ డొమైన్లకు ఎట్లొచ్చింది, ఇది సీక్రెటివ్గా రష్ ఎందుకు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పి ప్రతిపక్షాలు లొల్లిపెట్టినాయి. దీని మీద అయితే బీఆర్ఎస్ పెద్దగా లొల్లే పెట్టింది. నాకు తెలిసి మహేశ్వర్ రెడ్డి గారు కూడా దీని మీద గట్టిగానే అరుచుకున్నారు కాంగ్రెస్ని. అయితే ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేసిందని అంటే జియో ఎక్స్పర్ట్ కమిటీ కన్సల్ట్ చేయకుండా వితౌట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిండ్రు అని అంటే ఆర్టికల్ 14 and 21కి డైరెక్ట్గా ఇది వైలేట్ అవుతుంది కదా. పాసిబుల్ బ్రీచ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్కి మళ్ళీ పర్పస్ డాక్టైన్కి ఇది డిస్టర్బ్ చేస్తుంది కదా అని ఒక పంచాయతీ మొదలైంది. నేను లీగల్గా మాట్లాడుతున్నా ఈ ఫేజ్ 2లో. ఇప్పుడు ఫేజ్ 3కి వద్దాం. ఫేజ్ 3 వాల్యుయేషన్ కాడికి వచ్చేసరికి స్కామ్ బయటపడ్డది. ఇది నవంబర్ 2025కి స్కామ్ బయటపడ్డది. ఈ స్కామ్ ఎట్లా బయటపడ్డది అంటే కేటీఆర్ గారు ట్వీట్ చేసిర్రు. ఏమని చేసిండ్రు? SRO సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూస్ ఇంకా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాల్యూస్ని ఇవి ఇంత మిస్ మ్యాచ్ ఎందుకు అవుతున్నాయి అని చెప్పి కేటీఆర్ గారు ట్వీట్ చేసిర్రు. ట్వీట్ చేసేసరికి ఈ స్కామ్ ఏంది గిట్లున్నదని చెప్పి బయటపడ్డది. ఇంకా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏం చేసిరనంటే ఈ వాల్యుయేషన్ ఏదైతుందో, ఈ మ్యానిపులేషన్ ఏదైతుందో ఇది ఎవరిని ఎందుకు డిజైన్ చేసిరు, ఇట్లా మిస్ మ్యాచ్ ఎందుకు ఉన్నది SRO ఇంకా TGIIC అంటే వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ దోస్తులకు, వాళ్ళ బిజినెస్ కుటుంబాన్ని పెంచుకోనికే నియర్ అండ్ డియర్ కోసం చేసిండ్రు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేసింది. ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతున్నది. ఇది ప్రీ నోటిఫైడ్ పర్చేస్, ప్రైవేట్ పర్చేసులకు ఏమంటారు ప్రేమ వంచనీకి చేస్తున్న ప్రక్రియ అని చెప్పి అపోజిషన్లు మాట్లాడినాయి.
లీగల్ యాంగిల్ కాడికి వద్దాం. అపోజిషన్ ఏం మాట్లాడింది, కాంగ్రెస్ ఏం చేసింది పక్కకు పెడితే లీగల్ యాంగిల్ ఏముందనంటే, మళ్ళా ఆర్టిఫిషియల్ వాల్యుయేషన్ నువ్వు చేస్తే ఫేర్ మార్కెట్ వాల్యూమ్స్ని కరెక్ట్గా చేయకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. బనాత్వాలా 2014 అని ఉన్నది. అంటే అగ్గర్ ఇది ప్రూవ్ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు డైరెక్ట్ అడిగేస్తుంది ఈ కొల్యూషన్ ప్రూవ్ అయితే. ఫేజ్ 3 మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫేజ్ 4కి వద్దాం. ఫేజ్ 4లో ఏమైందంటే డిసెంబర్ నుంచి 2025లో నడిచింది. ఈ ఫుల్ పాలసీ డీటెయిల్స్ ఏమైపోయినాయి అంటే లీక్ అయిపోయినాయి. అఫీషియల్ రోల్ అవుట్ కంటే ముందే లీక్ అయిపోయినాయి. ఎస్ఆర్ఓ ఇంకా టీజీఐఏసీ టేబుల్స్ ట్వీట్ అయిపోయినాయి. గవర్నమెంట్ ఏం చేసిందంటే, అమ్మా మా డేటా మాకు తెలియకుండా లీక్ అవుతుందా అని చెప్పి ఇంటర్నల్ ప్రోబ్ ఒకటి స్టార్ట్ చేసింది. అంటే ఒక కమిటీని పెట్టి ఇక ఇంటర్నల్ ఏమైందో అనేది దీని మీద కార్వాయి చేయరని అన్నది. అపోజిషన్ ఏం మాట్లాడిందంటే, ఈ లీక్ ఏదైతే ఉంది కదా, వీళ్ళ కాన్స్పిరసీని బయట పెట్టింది, వీళ్ళ బ్యాక్డోర్ డీల్ని బయట పెట్టింది అని చెప్పింది. కాంగ్రెస్ మినిస్టర్లు అందరూ పానిక్ సిచ్యువేషన్కి వచ్చేసారు రేవంత్ రెడ్డి సర్కార్లో. అరే ఈ వెన్నుపోటు ఒడిచింది ఎవడరా, ఇది రోల్ అవుట్ కాకముందే బయటికి ఎవడు లీక్ చేసిండ్రా, మా లంక బిందెల మీద మా లక్కుని తాకట్టు పెట్టింది ఎవడరా అని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని చెప్పి మన అపోజిషన్ పార్టీలు మాట్లాడతాయి. బట్ లీగల్గా ఏముంటుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, లీక్ ఏం సజెస్ట్ చేసింది లీగల్గా అంటే, ఇది ఒక నాన్ ట్రాన్స్పరెంట్ డ్రాఫ్టింగ్, ఇది ఒక ఫాల్తూ డ్రాఫ్టింగ్, నాన్ ట్రాన్స్పరెంట్ ఉన్నది, ఇలా ట్రాన్స్పరసీ ఏమీ లేదు, ఇందులో ఖచ్చితంగా జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలా, అన్రీజనబుల్గా ఈ రేట్లు ఎట్లెందుకు అవుతున్నాయి అని అనేది పబ్లిక్ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఫేజ్ 5లోకి వద్దాం. ఇది December 4, 5, 2025కి ఏమని అన్నారంటే, సిటిజన్స్ ఇంకా ఇండస్ట్రీ అసోసియేషన్స్ అలామ్ క్రియేట్ చేసినాయి. ఏందనంటే, అసలు గవర్నమెంట్ ఇంత హరీబరీగా ఎక్స్పర్ట్ కమిటీ 1 వీక్లోనే టైం లైన్ ఎందుకు పెట్టింది, అంత తొందరగా ఏమొచ్చింది ప్రభుత్వానికి అని చెప్పి కొన్ని ట్రిగ్గర్ అయినాయి. అపోజిషన్స్ ఏం మాట్లాడినాయి, ఈ జియో అనేది కాంగ్రెస్ యొక్క ప్రాసెస్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తున్నాయో చూడండి అని చెప్పి మాట్లాడింది. బీఆర్ఎస్ ఏమన్నది, బీజేపీ ఏమన్నది, ఇది ఒక పోస్ట్ ఫ్యాక్టో ఐ వాష్, నీళ్లు గడుక్కుంటున్నారు ఇట్లా అంతే కాంగ్రెస్ వాళ్ళు ఈ వన్ వీక్ కమిటీ పెట్టి అని చెప్పి మన బీజేపీ నాయకులు గంభీరమైన ఆరోపణలు చేశారు. అయితే లీగల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇలా అని చెప్తే, కమిటీ 7 day మ్యాండేట్ అనేది అయితే పెట్టారు కదా, 1 వీక్లో అయిపోవాలని. ఒక కమిటీ పెడితే మినిమం 45 to 60 days స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ చేసి పెడతారు. వితిన్ 1 వీక్లోనే ఎందుకు అంత తొందర అని అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది లీగల్గా. ఇక లాస్ట్ ఫేజ్కి వద్దాం 6th. నువ్వు ఏమని అనుండరా అన్న, నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు నన్ను తిట్టినా సరే ఇలా, నాకు మా కేఏ పాల్ అంటే ఇష్టం, నాకు కేఏ పాల్ అంటే ఇష్టం. ఎందుకంటే ఆయననే కేసు ఫైల్ చేసిండు, పిల్ ఫైల్ చేసిండు. ఎప్పుడు December 5, 2025కి. కేఏ పాల్ ఏం ఫైల్ చేసిండు, మళ్ళీ బోయింగ్ లూకనే తిరుగుతాడు ఆయన. కేఏ పాల్ ఏమని ఫైల్ చేసిండు, ఈ పాలసీని ఛాలెంజ్ చేసిండు. సిబిఐ ఈడీ ప్రోబ్ చేయాలా, ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలా అని చెప్పి ఈ అండర్ వాల్యుయేటెడ్ ఏవైతే ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి చూడు పబ్లిక్ అసెట్స్వి, దీని మీద కార్యవాయి జరగాల అని చెప్పి పిల్ దాఖలు చేసిండు కేఏ పాల్. అపోజిషన్ ఏం చేసిందంటే ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక 5 లక్షల స్కామ్ చేస్తుందని, ఇది రాష్ట్ర మొత్తంని కుప్పగూల్చేస్తుందని ఎక్సెట్రా వాళ్ళు గంభీరమైన ఆరోపణలు చేశారు. హైకోర్టు ఏం చేసిందనంటే, ఇలా పేపర్లలో కూడా వచ్చింది, స్టే ఇచ్చి పడదొబ్బింది. ఇప్పుడు పోతాం మనం పేపర్లకు, దీని తర్వాత ఆడికే పోతాం. స్టే ఇచ్చి పడేసింది, డైరెక్షన్ ఇచ్చేసింది. ఏంటంటే ఇండిపెండెంట్ వాల్యుయేషన్ కమిటీని పెట్టాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఛాన్సెస్ ఉంటాయి, ఇట్లా కూడా పోతుంది ఇది. దాని తర్వాత ఈ స్క్రూటినీ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్ 26 ఇంకా ఆర్టికల్ 300A ప్రకారము వాల్యుయేషన్స్ జరగాల, స్క్రూటినీ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్ జరగాల అని చెప్పి మాట్లాడే ఆస్కారం ఉంటుంది. మాట్లాడేది కేటీఆర్ గారు వేసిన ట్వీటు మీకు చూపిస్తా. ఇది మొత్తం యాక్చువల్గా బయటకు తీసుకొచ్చింది. November 2025 అఫీషియల్ అనౌన్స్మెంట్ కంటే లీక్ అయింది. ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీసు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ డీటెయిల్స్ తీసుకొని వచ్చి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఆయన నాచారంని రిఫరెన్స్ తీసుకొని, అవి చూడురా బై టీజీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ రేట్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే గజానికి 32,800 ఉంటే ఎస్ఆర్ఓ రోడ్ ఏమో నాచారంలో 21,000 ఉన్నది. ఈ తేడా ఎందుకున్నది? మౌలాలీలా 46,800 ఉంటే ఈడ 20,300 ఎందుకున్నది ఎస్ఆర్
ఎస్ఆర్ఓ రేటు. బాలానగర్లా 52,500 ఉంటే ఈడ 18,300 ఎందుకు ఉన్నది? ఈడ 54,000 ఈడ హయత్ నగర్లా 54,300 రూపాయలు ఉంటే ఈడ 12,200 ఎందుకు ఉన్నది? అంటే ఎస్ఆర్ఓ వాల్యూని కావాలని తగ్గించారు. ఎందుకనంటే కాంగ్రెస్ని నమ్మే స్వీట్ హాట్ డీళ్లకు హాట్ సర్వింగ్ చేయాలని, హాట్ డీల్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసిండ్రు. అందుకే ఇంటర్నల్ ఎంక్వైరీ అని చెప్పి చెప్తున్నది అని చెప్పి ఆరోపణలు మొదలైనవి. ఇప్పుడు ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెడ్ ఫ్లాగ్స్ ఏమేమి ఉన్నాయని అంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్యూటరీ కన్సల్టేషన్ లేదు. ల్యాండ్ ఓనర్స్కి ఇంకా వర్కర్ల మధ్యలో ఏదైతే ఉండేనో అక్కడ కంప్లీట్గా స్టేట్యూటరీ కన్సల్టేషనే లేదు. ఎకనామిక్ ఇంపాక్ట్ స్టడీ జరగలే. మ్యాండేటరీ డిస్ప్లేస్మెంట్ ఎట్లా చేస్తావు మళ్ళీ భూములు గుంజుకున్నాక, వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఎట్లిస్తావు, ఏమిస్తావు, ప్రత్యామ్నాయం ఏమిస్తావు అనే దాని మీద మాట్లాడలే. ఎక్స్పర్ట్ కమిటీ వచ్చిన తర్వాత రావాలి కానీ ఎక్స్పర్ట్ ప్యానల్ని కన్సల్ట్ చేయకుండా పాలసీ వచ్చిన తర్వాత కన్సల్ట్ చేసుడేంది అంటే ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ కదా అని చెప్పి ముచ్చట స్టార్ట్ అయింది. ఎస్ఆర్ఓ వాల్యుయేషన్స్ ఎందుకు తగ్గినాయి అంటే పొటెన్షియల్ వైలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్టు, స్టాంప్ డ్యూటీ నామ్స్ రెండు అయిపోయినాయి కదా. నువ్వు ఎస్ఆర్ఓ వాల్యూస్ని తగ్గించినవు అని అంటే నీ రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినట్టే కదా, అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్కి గండి కొట్టినట్టే కదా, నువ్వు స్టాంప్ డ్యూటీ నామ్స్ని గండి కొట్టినట్టే కదా. ఇది బిఫోర్ అనౌన్స్మెంటే లీక్ అయిందని అంటే అఫీషియల్ సీక్రసీ రేవంత్ రెడ్డి సర్కార్లో ఏమున్నది, రేవంత్ రెడ్డికి సర్కార్ మీద ఎంత గ్రిప్ ఉన్నది అని అనేది కంప్లీట్గా ఒక టెక్స్ట్ బుక్ మాదిరిగా మన క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ లాస్ట్గా మన బ్యాక్ పేపర్ ఉన్నాడు కదా మన కేఏ పాల్, ఆయన పిల్లేసి పాడేసి సిబిఐ ఈడీ ప్రోబ్ అననే, ఫోరెన్సిక్ ఆడిట్ కావాలననే, ఇది జ్యుడిషియల్ స్క్రూటినీకి రావాలననే. బీఆర్ఎస్ బీజేపీ దీని మీద గట్టిగానే గడ్డపార దించే 5 లక్షల స్కామ్ బయటపడ్డదని చెప్పి కథనాలు చెప్తున్నాయి. ఇది ఎవరికి లాభం చేస్తున్నాయి రాబోయనంటే ఈ హాట్ డీళ్ళు ఇలా స్వీట్ హాట్ డీళ్లకు ఎవడైతే మద్దతు తెలుపుతారో గాళ్ళకే అయ్యేటట్టున్నది అని అంటున్నారు. మళ్ళీ ఈ డిఫెన్స్ కాంట్రాడిక్టరీ ఇది అంత రష్ ఎందుకు అయింది అని అంటే తెలియదు. అయితే ఇలా ఒక పెద్ద డౌట్ ఏమొస్తుంది తెలుసా రాజకీయ నిపుణులకు, రేవంత్ రెడ్డి సర్కార్లో ఇంకా కేసీఆర్ క్యాబినెట్ నడుస్తుందా అని క్వశ్చన్ మార్క్ చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ముఖము పచ్చగా అయిపోతున్నది, పిచ్చగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇక అర్బన్ ఇంపాక్ట్ ఏమున్నది ఇప్పుడు అని చెప్పి దీని మీద చూస్తే ఈ లీక్ వల్ల, ఈ స్కామ్ వల్ల సనత్ నగర్లా, కుకట్పల్లిలో, బాణానగర్లా సుమారు 100 కోట్లకు పర్ ఎకరం పోతుందట ఈ అర్బన్ ఇంపాక్ట్. దాని తర్వాత ఈ డెవలపర్లు ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్ తీసుకోనికి ప్రయత్నం చేస్తుండ్రు. అంటే నీ రెంటల్ ప్రైసులు కూడా పెరిగిపోతాయి, కిరాయి ధరలు కూడా పెరిగిపోతాయి. మిడిల్ ఇన్కమ్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు బతకాలంటే పరేషాన్ అయిపోతుంది ఈ ఏరియాలలో. వర్కర్ల లైవ్లీహుడ్ ఏమైపోతుందో చూడురా, జీవనశైలి ఏమైపోతుందో చూడు. ఈడ ఏం రాలే కంకిల పొట్టి, ఇంకా ఏమిట్లేం జరగలే ఈ లీక్ వల్ల. లీగాలిటీ మొత్తం సేఫ్ గార్డ్ అంతా సంకనాకి అయిపోయి కూర్చున్నది. రియల్ ఎస్టేట్ కరెక్ట్గా చెప్తే సంకనాకిపోతుంది ఫ్రెండ్స్. దీనివల్ల స్థిరంగా లేదు, పంచాయతీ నడుస్తున్నది, తెలంగాణ బిజినెస్ ఫ్రెండ్లీగా లేదు అనని ఒక మెసేజ్ పోతుంది ఈ స్కామ్ వల్ల. దట్స్ ద సెకండరీ ఇష్యూ, వెదర్ ఇట్ ఈస్ అ స్కామ్ ఆర్ నాట్ అట్ దిస్ జంక్చర్, బట్ ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్ టు బి ఎ స్కామ్. చిత్రగుప్తు మళ్ళొకసారి భవిష్యవాణి చెప్తున్నది. మేము బనకచర్ల మీద చెప్పినాం, మేము బీసీ బిల్ మీద చెప్పినాం, పీసీ గోస్ కమిషన్ కాళేశ్వరం మీద చెప్పినాం, ఇప్పుడు దీని మీద కూడా చెప్తున్నాం. ప్రొసీజరల్ వయలేషన్స్ జరిగినాయి ఖచ్చితంగా. ఇది నేను సీటే కొట్టినా, ఏమవుతుంది ఏం చెప్పలేదు. భారత్ మాతాకి జై.